సాహసోపేత నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. దేశభక్తి విషయంలో రాజీ లేని ధీరత్వం మోదీ సొంతమని ప్రశంసించారు. కరీంనగర్లోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్లో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ డేలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్గతమేమీ లేదని చాటి చెప్పారు. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేగా అని నిరూపించిన ధీరోధత్తుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. ఆ మారుమూల గ్రామం నుంచి ఒక పేరెంట్స్, ఒక వృద్ధులు, తల్లి తండ్రి ఇద్దరు ఒక లెటర్ రాశారు. ఎవరికి? డిఫెన్స్ మినిస్ట్రీ. సార్, మా బాబు 2000 సంవత్సరంలో జూలై 7 జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో నా కొడుకు చనిపోయాడు. నా కొడుకు ప్రథమ వర్ధంతి ఉంది కాబట్టి ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇద్దరు ఒక్కసారి నా కొడుకు ఎక్కడైతే త్యాగం చేసిందో అక్కడ పోయి ఒక్కసారి టచ్ చేయాలన్నా సార్, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ పేరెంట్స్ దగ్గర లెటర్ రాశారు. ఇక్కడ డిఫెన్స్ ఆఫీసర్ ఈ అవకాశం ఉందో లేదో ఏమని కానీ నేనే సొంత డబ్బుతోని ఆ పేరెంట్స్ పిలిపించుకున్నా అని చెప్పి ఈయన సొంత డబ్బుతోని ఆ పేరెంట్స్ పిలిపించుకున్నాడు. మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు, ఇంటర్మీడియట్ జాయిన్ అయిన విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ జరపడం జరుగుతుంది. దీనికి మనకు ముఖ్య అతిథిగా శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు యాదగిరి శేఖరరావు గారు, వివిధ పార్టీ పెద్దలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పిల్లలకి ఒక ఇన్స్పైర్ నింపడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులు వాళ్ళు ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలని ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి వాళ్ళ ఏర్పరచుకున్న ఒక లక్ష్యాన్ని సాధించే విధంగా ఇక్కడున్న ప్రతి లెక్చరర్ కావచ్చు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని భవిష్యత్తులో ఒక సైనికుడిగా తయారు చేసే విధంగా